ఋషి ప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ బాలచంద్ర శర్మ, బృహస్పతి జ్యోతిష్యాలయం. ఇప్పుడు మనము అక్టోబర్ మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సంబంధించి ఈ నెల చాలా అనుకూలమైనటువంటి ప్రతిఫలాలు మనకు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మీ యొక్క సహోదరుల నుండి మీకు ఏదైతే అందవలసినటువంటి ఆ యొక్క సహాయం ఉందో ప్రత్యేకంగా మీరు అనుకోకుండా అనూహ్యంగా వారి దగ్గర నుంచి సహాయం అందుకోవచ్చు. ఇక బంధుమిత్రుల దగ్గర నుంచి మీరు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైనా మీకు ఉద్యోగానికి సంబంధించి కానీ లేకుంటే పిల్లల యొక్క సంబంధించిన ఉద్యోగానికి సంబంధించి కానీ పిల్లల సంబంధానికి సంబంధించిన విషయాలలో కానీ ఈ రాశి వారికి సంబంధించినటువంటి బంధుమిత్రుల నుండి ప్రత్యేకమైనటువంటి సహాయ సహకారాలు ఎక్కువగా అందుతాయి. ఇక విశేషంగా వృషభ రాశి వారికి సంబంధించి బంగారానికి సంబంధించి బంగారం కొనాలనుకున్నా, బంగారం అమ్మి పాత బంగారం అమ్మి కొత్తది చేయించుకోవాలనుకున్నా ఈ మాసం కాస్త అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఇక వృషభ రాశిలో ప్రత్యేకంగా ఎవరైతే ఏదైనా సరే పుణ్యక్షేత్ర దర్శనం చేయాలనుకుంటే ద్వితీయ వారంలో చేయడం శ్రేష్టము. మాసాంతములో వీరికి కాస్త ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త పాటించడం ఎంతో మంచిది. మృష్టాన్న భోజనం ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. అంటే అప్పుడే మీరు భోజనం చేసినా వెంటనే ప్రసాదం కానీ ఇతరత్రా ఇంకేదైనా తెచ్చి ఇస్తే మీరు స్వీకరించాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు. కాబట్టి కాస్త ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించండి. ఇకపోతే ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ధరించవలసినటువంటి దుస్తుల విషయానికి వస్తే కాస్త శ్వేతవర్ణం అంటే ప్రశాంతమైనటువంటి వస్త్రము, తెల్లటి వస్త్రము లేదా కాస్త లైట్ కలర్ దుస్తులు వేసుకొని ఎక్కువగా ధ్యానం చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఈ మాసమునందు ఐశ్వర్య లక్ష్మీకారకమైనటువంటి మహాలక్ష్మీ దేవత యొక్క పటము కానీ విగ్రహము కానీ లేదా ఏదైనా సరే చాంటింగ్ అమ్మవారికి సంబంధించి శ్రీమాత్రే నమః శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రం వస్తున్నప్పుడు ప్రత్యేకంగా కూర్చొని అధమంలో అధమం 108 సార్లు ఒక వారంలో పూర్తి చేయండి. అంటే ఒక 11 సార్లు మీరు ఇవాళ చదవాలి అనుకుంటే మధ్యాహ్నం సమయం దొరికింది, ఎటువంటి మీరు శౌచము అంటే ఏదైనా సరే బాత్రూమ్కి కానీ వెళ్ళకుండా ప్రశాంతంగా ఉన్నారు అంటే మళ్ళీ మీరు మధ్యాహ్నం పూట కూడా చాంటింగ్ చేసుకొని సాయంత్రం సమయంలో కూడా చాంటింగ్ చేసుకోవడము విశేషమైనటువంటి ప్రతిఫలాలు దక్కేదానికి కూడా కారణం ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి ధనము సమయానికి అందడానికి కూడా ఈ మాసము, ఇక మీరు ఇచ్చినటువంటి ధనము మళ్ళీ మీకు తిరిగి రావాలంటే కూడా ఈ మాసమే శ్రేష్టంగా చూడొచ్చు. ఆఖరి వారంలో ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ధన్వంతరి మంత్రము వారములో ఒక గురువారం నాడు ఆ మంత్రం యూట్యూబ్లో కానీ లేదా మీ యొక్క ఫోన్లో కానీ విశేషంగా వినండి. ధన్వంతరి అంటే విష్ణుమూర్తి యొక్క అవతారమే కనుక ధన్వంతరి మంత్రాన్ని వినండి. లేదు మృత్యుంజయ మంత్రము కానీ మృత్యుంజయ హోమము కానీ జరుగుతుంటే విశేషంగా వెళ్ళి ఆ యొక్క మృత్యుంజయ హోమం కూడా చేయడం విశేషము. ఇకపోతే మీరు మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం ఏమైనా ఉంటే చెప్పండి అంటే ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని మీరు పఠనం చేయడం అత్యంత శ్రేష్టము. ఇక ఈ యొక్క రాశివారు ప్రత్యేకంగా దీపారాధన, అది కూడా విప్ప పువ్వుతోని గనక విప్ప పువ్వు నూనెతో గనక దీపారాధన చేస్తే విశేషమైనటువంటి ఐశ్వర్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బుధవారం నాడు గణపతి దగ్గర జిల్లేడు ఆకులు లేదా జిల్లేడు పూలు 11 సమర్పించండి. ఇలా చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి ఈ నెలలో విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయి. ప్రతి ఒక్క రాశిలో కూడా మంచి జరిగేటువంటి విషయాలు ఉంటాయి, కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. విశేషంగా మనము ఎప్పుడైతే ఒక దేవతారాధన, దేవతార్చన, దీపారాధన, మంత్రోచ్చారణ చేయడం వల్ల ఇవన్నీ కూడా అంటే ప్రతికూల ఫలితాలన్నీ కూడా హరించుకొని పోతాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా పాటించడం విశేషం. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ప్రతిరోజు కూడా మీరు ఈ యొక్క రాశి వారే పాటించాలని ఏమీ లేదు, ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించవచ్చు. ప్రతి ఒక్క పిల్లవాడు కూడా బ్లూ కలర్ పెన్తోని ఏదైనా ఒక కొత్త పుస్తకం పెట్టేసుకొని
దాంట్లో వాగ్దేవ్యై నమః లేదా శారదాయై నమః ఎన్నిసార్లు రాయగలిగితే అన్నిసార్లు రాయండి. 1, 3, 11 మీ ఇష్టం. 2 సార్లు రాస్తానో రాయనివ్వండి పిల్లల్ని. వాళ్ళ చేత్తోని రాసి ఆ నామము పైన వేలు పెట్టి నుదురు కానిచ్చుకొని ఇలా ఆనిచ్చుకొని వెళ్ళమనండి అంతే. ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి విద్యార్థులకి శారదాంబిక అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు లభిస్తాయి. ఇక ఇంట్లో ఉండేటువంటి గృహిణులు ఎక్కువగా పనులు చేస్తూ ఉంటారు కాబట్టి పొత్రము అంటే రుబ్బేటువంటివి కానీ మిక్సీ కానీ వాటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పినటువంటి ఆరోగ్య సమస్యల్లో భాగంగా ఆఖరు వారంలో చేతులు తెగడం కానీ కాలడం కానీ పొత్రాల్లో చేతులు పడడం కానీ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయాల్లో మీరు కాస్త జాగ్రత్త వహించడం ఉత్తమం. ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్న వారైతే అమ్మవారి నవరాత్రులు కూడా ఈ రాశివారు కాళ్ళకు చెప్పులు లేకుండా ఏకభుక్తం భూషయనం అమ్మవారి యొక్క కండువా మెడలో వేసుకొని 9 రోజులు కూడా దీక్ష చేసి మనము ఇప్పటి వరకు అంటే ఎక్కువ శాతం 29, 30 సంవత్సరాల్లో ఉండేవాళ్ళు మమ్మల్ని వివాహానికై ఏదైనా సరే రెమెడీ ఉంటే చెప్పమని అడుగుతూ ఉన్నారు కాబట్టి వారికి విశేషంగా చెబుతున్నాను. అందులో వృషభ రాశి వారు లేదా ఏ రాశి వారైనా సరే అమ్మవారి దీక్ష పూని అమ్మ ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము 9 సంవత్సరాల పాటు 9 నవరాత్రులలో ఉన్నటువంటి 9 రోజులు కూడా మేము ఇలా ఈ కాళ్ళకు చెప్పులు లేకుండా ఈ యొక్క ఏకభుక్తం ఒకటే పూట భోజనం చేసి 2 పూటలు కూడా అమ్మవారికి నివేదన చేసినటువంటి నైవేద్యం మాత్రమే స్వీకరించి ఉంటాము అని చెప్పి మీరు కోరుకోవడం వల్ల విశేషమైనటువంటి వివాహానికి సంబంధించినటువంటి అనుకూల పరిస్థితులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకసారి మొక్కుకున్నా చాలు మీకు ఆ పని అవుతుంది. ఆ పని అయిపోయిన తర్వాతకి మీరు తిరిగి మళ్ళీ ఏముందిలే ఒక సంవత్సరం చేశాం కదా ఇక చేయకుండా ఉందాము అనేదానికి లేకుండా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నియమ నిబంధనల్ని పాటించండి. అమ్మవారి యొక్క సంపూర్ణ కృపకు పాత్రలు కండి. ఇక ఉద్యోగస్తులకు సంబంధించి ఎవరైనా సరే మీరు ఉద్యోగానికి వెళ్ళే ముందు నేను చెప్పినటువంటి చిన్న రెమెడీ చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు పొందుతారు. ఏమిటండి అది అంటే మీకు సోంపు అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ సోంపు తీసుకొని అమ్మవారికి దగ్గర అర్చనాది కార్యక్రమాలు చేయండి. అంటే అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం కానీ ఏదైనా వస్తున్నప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని ఒక చిన్న వక్క పెట్టుకొని దాంట్లో అమ్మవారే కూర్చొని ఉన్నట్టుగా భావన చేసి ఆ సోంపు తీసుకొని నెలలో ఒక్కసారైనా సరే ఆ సోంపు మొత్తాన్ని కూడా అర్చనకు వాడుకొని ఆ సోంపుని తిరిగి మళ్ళీ మీరు రోజు కొంచెం చక్కెరతో కలిపి స్వీకరించండి ఉద్యోగానికి వెళ్ళే ముందు. దానివల్ల మీ ఉద్యోగాల్లో ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఉంటే అవన్నీ కూడా పోతాయి. ఇవి ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించినటువంటి